ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంగిడిగూడెం గ్రామాల మధ్య నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల భూములు కోల్పోయిన రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం టీడీపీ నాయకులు మద్దతు పలికారు. భూ నిర్వాసిత రైతు సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. టెంటు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచి ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చి విచారణ పూర్తయిన ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్స్ ఇవ్వకపోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆ విషయంలో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. మరి కలెక్టర్ గారు ఈ విషయంలో త్వరగా రైతులతో చర్చించి మరి ఎవరైతే ఆర్బిట్రేషన్ త్రూ పిటిషన్ వేశారో వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చి మరి యూనిఫైడ్ ప్రైస్ని ఫిక్స్ చేసి మరి రైతులకు మరి వారికి తగిన నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేసి మరి రీజనబుల్ ప్రైస్ని మరి పెంచి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే సర్వీస్ రోడ్ ఇక్కడ సరిగ్గా దాన్ని వాళ్ళు బిల్డ్ చేయట్లేదు. మరి గ్రావెల్ రోడ్ వేస్తామంటున్నారంట. మరి అది ట్రాన్స్పోర్టేషన్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇక్కడ మట్టి తవ్వకాలు కూడా చాలా అక్రమంగా ఉంది. మరి మట్టి తవ్వకాలు చేసినప్పుడు పక్కన ఉన్న పొలాలు చాలా నష్టపోయాయి. మరి దానికి తగ్గట్టు కూడా మరి నష్టపోయిన రైతులకు పొలాలకు మరి పరిహారం ఇవ్వాలి. అలాగే అక్కడికి వాటర్ పొలాలకు వెళ్ళాలంటే మరి దానికి అండర్ గ్రౌండ్ మరి ప్లాస్టిక్ పైప్స్ వేసి మరి వాటర్ కూడా అక్కడ పంప్ చేయాలని ఈ విషయం కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నాను. మేము నూతనంగా చేపట్టిన ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులని మేము జంగాడు మండలం అది. నా పేరు గోడపాటి శ్రీనివాస్. మేము భూములు కోల్పోయి చాలా నష్టపోయాం. పైగా మాకు ఎకరానికి వచ్చి 20 లక్షలు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. పూర్తిగా 18 లక్షలు ఇచ్చారు. ఆర్బిట్రేషన్ వేసుకోమన్నారు. వేసుకుని అప్పుడే సంవత్సరంన్నర పైన దాటినా కూడా ఇవాళకి మాకు కలెక్టర్ గారికి ఏ సమాధానం లేదు. ఆ రోజుని డబ్బులు తీసుకోండి, మళ్ళీ మీరు ఆర్బిట్రేషన్ వేసుకోండి, మీకు డబ్బులు వస్తాయని మాకు స్పష్టంగా కలెక్టర్ గారు, పీడీ గారు వీళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది. మేము ఇలాగే ధర్నాల్లో పాల్గొంటే ఈ రోజుకి లేదు. మేము ఆర్బిట్రేషన్ ఛానల్ అయింది వేసి, పైగాను ఇప్పుడు పనులు చేపట్టాక పంటలో చుడిదిరిగా అదని ఇదని కూడా పంటలు నష్టపోయే రైతులు వాళ్ళకే సమాధానం లేదు. ఆ దుమ్ము ధూళితోటి పంటలు చాలా లెక్కన నష్టపోతున్నాం మేము. అది లేదు, సరైన అండర్ పాసులు లేవు. ఒక చోట ఎత్తి పెట్టారు, ఒక చోట పాప తక్కువ పెట్టారు. రైతులు ఇటు నుంచి అటు నుంచి ఇటు కోత మిషన్లు కానీ అయిగానే వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంగిడిగూడెం మధ్యలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్ని రైతులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ తీవ్ర నిరసన ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నాం. వంట వార్పు కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకి ఇవాళ అతి తక్కువ పరిహారం ఇచ్చి రైతులకు తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితి ఉన్నది. మాకు న్యాయమైన పరిహారం ఇవ్వమని చెప్పేసి రైతులు గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. అయితే భూసేకరణలో ఇచ్చిన పరిహారం తీసుకోండి, మేము ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచిస్తామని చెప్పేసి గతంలో కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఆ మేరకు రైతులందరూ కూడా ఆర్బిట్రేషన్ చేసుకున్నారు. ఇవాళ ఆర్గ్యుమెంట్ అంతా కూడా పూర్తయింది. జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి జడ్జిమెంట్ ఇవ్వకుండా పరిహారం పెంచకుండా సంవత్సరాల తరబడి కూడా రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆర్బిట్రేషన్ యొక్క జడ్జిమెంట్ వెంటనే ఇవ్వాలి, పరిహారం పెంచాలని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్నా సరే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి కానీ కలెక్టర్ గారి వైపు నుంచి కానీ